రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ మార్కెట్ పెరిగిందని ఒక యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది. నువ్వేం తప్పుగా అనుకోవద్దు తమ్ముడు. ఢిల్లీ మార్కెట్ అయితే 3 నుంచి 5 రూపాయలు డౌన్ అయింది రోజు. ఇది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. నీకు ఎవరు చెప్పినారో ఏమో కానీ ఢిల్లీ మార్కెట్ రైజ్ అయితే ఆటోమేటిక్గా అనంతపురం మార్కెట్, పులివెందుల మార్కెట్ రైజ్ అయితేనేనా? ఓసారి చూసుకో. ఒకసారి అనంతపురం మార్కెట్ 44 రూపాయల నుంచి ఏకదమ్మ 40 రూపాయలు పడిపోయింది. ఢిల్లీ మార్కెట్ రైజ్ అయితే అనంతపురం మార్కెట్ ఎందుకు పడిపోతుంది? చిన్న లాజిక్తో ఒకసారి వీడియోలు చేయండి. ఎందుకంటే రైతు పైసలు అయిపోతాడు. అట్లా అమ్ముకోలేక ఇట్లా ఉంచుకోలేక దెబ్బతింటాడు. ఒకవేళ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, లేదంటే కన్నా గమ్మన మన ఛానల్ ఏం గొడ్డుపోదు. మళ్ళా తర్వాత వీడియోలు చేసినా కూడా మనం చూస్తారు. సబ్స్క్రైబర్ల కోసం లేదంటే వీడియో లైకుల కోసం అబద్ధాలు చెప్తే ఈ చాలా రైతులను కత్తితో పొడిచినట్టు ఉంటుంది. మీరు ఒకటి అర్థం చేసుకోండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, లేకపోతే చెప్పదండి ప్లీజ్. దయచేసి గమనించండి. ఇదేం తగ్గుతా అంటే కేవలం తగ్గుతాదని కాదు, వర్షాల కారణంగా సరుకు ఎక్కువ పోయింది. ఎక్కడ పంపించుకోలేక అనంతపూర్కే పంపించారు ఎక్కువ. 950 టన్నుల శనగకాయలు 40 రూపాయలు మాత్రమే ఈరోజు టాప్ వేయడం జరిగింది. పులివెందుల మార్కెట్లో కూడా అంతే, 41 రూపాయలు టాప్ అంట. 200 టన్నుల శనగకాయలు పోవడం జరిగింది. గమనించండి, 100 నుంచి 200 టన్నుల శనగకాయలు పోతే మండి వాళ్ళు ఎక్కడ పంపించుకోవాలా? గమనించండి. రేటు డౌను రైజు ఆ కథ మీరు వదిలిపెట్టండి. ఏకదమ్మని ఇప్పుడు కొనింటారు. డౌన్ అయితే ఎవరు ఏ వ్యాపారస్తుడు కొనికి అంతగా మొగ్గు చూపవచ్చు. దానివల్లనే చూసుకొని కొంత రేట్లు వివరాలు చెప్పండి తమ్ముడు. ఇప్పుడు ఇది ఒకసారి అంటే ఏదైతే అదైంది. ఇంకా బెంగళూరు మార్కెట్లో కూడా మా తమ్ముడు ఉన్నాడు, అడగండి. నేనైతే అబద్ధం చెప్తా అనుకుంటారేమో. బెంగళూరు మార్కెట్ కూడా ఈరోజు 21 బండ్లు పోయినాయి. రేటు డౌన్ అయిందో రైజ్ అయిందో మీరే చూడండి. 63 రూపాయలు 65 రూపాయలు లోకల్ మార్కెట్కు శనగకాయలు అమ్మేటోళ్ళు 60 రూపాయలు అమ్మలేకపోతున్నారు. సూపర్ అంటే పెద్దకాయ, లావుకాయ. బాగా గమనించండి. 4 రకాలు 5 రకాలు చేస్తారు. మీడియం ఏ రేటు ఉంటే ఢిల్లీలో అయినా బెంగళూరులో అయినా ఎక్కడైనా కూడా అదే రేటే వచ్చేది. పట్టి 48 రూపాయలు 50 రూపాయలు వేసే మీడియం ఈరోజు 45 రూపాయలకు వచ్చింది బెంగళూరులో. ఓసారి గమనించండి. 45 నుంచి టాప్ కాయ అయితే 48 రూపాయలే. మాట్లాడండి ఒకసారి మా తమ్ముతో. ఏం తమ్ముడు? అవును. హలో సార్, నమస్కారం అందరికీ, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈ బద్ద మార్కెట్ 21 బండ్లు, 21 బండ్లో 3 బండ్లు అన్లోడ్ కాలేదు. దాంట్లో పచ్చికాయలు వచ్చినాయి, అనంతపురం కాయలు వచ్చినాయి, ప్రతి ఒక్కరు వచ్చినాయి. సో చూసుకుని ఆశ చూసి చేయండి, అది ఇంపార్టెంట్. మీరు సపోర్ట్ చేస్తేనే ప్రతి వ్యాపారస్తుడు బాగుపడతాడు, దాని రైతులు బాగుపడతారు, ప్రతి ఒక్కరు బాగుపడతారు. మీరు మినిమం అని వదులుకోకుండా కరెక్ట్ రేటు చెప్పేదానికి నేను 100% ప్రయత్నం చేస్తా. నేను వ్యాపారం చేసిన రైతుగా నిలబడిపోయినా కూడా నా నోట్లో నుంచి ఎప్పటికే కానీ తప్పుడు మాట రాదు, తప్పుడు ప్రచారం రాదు. మండి వాళ్ళు ఏదన్నా తప్పు చెప్తే మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. దానికోసం నేను శత విధాలా ప్రయత్నం చేస్తా. నాకు తెలిసిన విషయము 100% నలుగురితో కంపేర్ చేసుకొని చెప్తా, గ్యారెంటీ కంటే. ఎందుకంటే వర్షాల వల్ల మాత్రమే కొంచెం డౌన్ అయింది. సరుకు ఎక్కువ రావడం వల్ల కొంచెం డౌన్ అయింది. స్టడీ కావచ్చు, 2-3 రోజులు టైము అంతే. దానివల్ల తప్ప అది డౌన్ అయ్యేది మళ్ళీ ఇదే పదే చెప్తా అనుకోకండి. ఇంకా ఈ పిల్లోందే బండి అన్లోడ్ కాలే, అట్లే పెట్టినారు. ఈ పిల్లోడు బండి తీసుకున్నాడు మాతో, ఈ పిల్లోని బండి అన్లోడ్ కాలే. ఓకే ఫ్రెండ్స్, రేపు అన్నాడు ఉంటే ఏం కాదని ఆశిస్తానా. 50 రూపాయలకు పైన పోతే శనగకాయలు స్లో అవుతాయి. 30 రూపాయలకు తక్కువ శనగకాయలు ఎవరు అమ్మద్దండి. ఇది 2 మాత్రమే నేను ఎప్పటి నుంచో చెప్తానా. రైతులు ఎప్పుడైనా కానీ ఈ 2 గమనించుకోండి. 30 రూపాయలకు తక్కువ శనగకాయలు అమ్మద్దండి. 50 రూపాయలు వచ్చిన తర్వాత మనం నిలబెట్టుకోవడం అంటే మన మూర్ఖత్వమే. బాగా గమనించుకోండి. అట్లని 50 రూపాయలు వచ్చింది కదా అని ఒకేసారి వేయకండి. స్లోగా కొంచెం చూసుకొని కలర్ కాయలు వేసుకుంటే మన రైతులు బాగుపడతారు. బాయ్ ఫ్రెండ్స్.